ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం తనను 5 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. ఇందులో భాగంగానే తాను 2024 ఫిబ్రవరి 5న 20 లక్షలు, 8న మరో 20 లక్షలు, 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ఈ మేరకు బ్యాంక్ స్టేట్మెంట్ల డీటెయిల్స్ బయటపెట్టారు. ఎమ్మెల్యే కొలికపూడి పొరంకిలో కేసినేని చిన్ని పిఏ మోహన్ వచ్చి 50 లక్షలు తీసుకువెళ్లారని వెల్లడించారు. అంతేకాకుండా గొల్లపూడిలో గౌరవ శాసనసభ్యురాలు వారి స్నేహితులు ఇచ్చిన 3.5 కోట్ల గురించి రేపు వెల్లడిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరుకు టీడీపీ టికెట్ కోసం తనను 5 కోట్లు డిమాండ్ చేశారని అన్నారు. ఇందులో భాగంగానే తాను 2024 ఫిబ్రవరిలో 20 లక్షలు, 8న మరో 20 లక్షలు, 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆయన ఈ మేరకు బ్యాంక్ స్టేట్మెంట్ల డీటెయిల్స్ సైతం బయట పెట్టారు. పొరంకిలో కేసినేని చిన్ని పిఏ మోహన్ వచ్చి 50 లక్షలు తీసుకువెళ్లారని వెల్లడించారు. అంతేకాకుండా గొల్లపూడిలో గౌరవ శాసనసభ్యురాలు వారి స్నేహితులు ఇచ్చిన 3.5 కోట్ల గురించి కూడా రేపు వెల్లడిస్తానని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఈ ఆరోపణలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ను అటాచ్ చేస్తూ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ ను ప్రెసెంట్ చూస్తున్నాం. ఇటు ఎంపీ కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ ను అటాచ్ చేస్తూ తాను పంపించిన డబ్బులను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం తనను 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా కొలికపూడి చెప్తున్నారు. ఇందులో భాగంగానే తాను 2024 ఫిబ్రవరి 5న 20 లక్షలు, 8న మరో 20 లక్షలు, 14న 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా 3 విడతల్లో 60 లక్షలను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఎంపీ కేసినేని చిన్నికి ట్రాన్స్ఫర్ చేసిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ను అటాచ్ చేస్తూ కూడా ఆయన 60 లక్షలు ఆయన డిమాండ్ చేశారు అంటూ కూడా కమెంట్ చేశారు. ఎలా చూడాలంటారు? అండ్ మళ్ళీ రేపు కూడా ఇంకొక అప్డేట్ ఇస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం ఎలా చూడాలి? చూసుకుంటే విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య గత సంవత్సర కాలంగా కూడా పొలిటికల్ వారు కొనసాగుతోంది. అయితే తాజాగా కేసినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ టికెట్ 2024లో తనకి టికెట్ ఇవ్వడం కోసం ఎంపీ 5 కోట్ల రూపాయలు అడిగాడు. దీనికి సంబంధించి కూడా నా అకౌంట్ నుంచి దాదాపుగా ఫిబ్రవరి 7వ తేదీన 20 లక్షలు, ఫిబ్రవరి 8న 20 లక్షలు, ఫిబ్రవరి 14వ తేదీన 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రాన్స్ఫర్ చేసిన యాక్సిస్ బ్యాంకు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ స్టేటస్ ను కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే పోరంకిలో శివనాథ్ ఎంపీ కేసినేని చిన్ని పిఏ మోహన్ వచ్చి 50 లక్షలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో రేపు వెల్లడిస్తా. అలాగే గొల్లపూడిలో నా మిత్రులు ఇచ్చిన 3.5 కోట్ల రూపాయలు అంటే 3,50,00,000 రూపాయల వివరాల గురించి రేపు మాట్లాడతాం. నిజం గెలవాలి, కొలికపూడి న్యాయం గెలవాలి అని చెప్పి ఆయన క్యాప్షన్ పెడుతూ కొద్దిసేపు క్రితమే స్టేటస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక కొలికపూడి శ్రీనివాస్ వర్సెస్ ఎంపీ కేసినేని చిన్ని మధ్య వివాదం అయితే కొనసాగుతోంది. తాజాగా కొలికపూడి శ్రీనివాస్ మరొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా వెలుగులో పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను, కసిరెడ్డి చివిరెడ్డి ఇచ్చిన లెక్కర్ డబ్బులతో రాలేదని చెప్పి కూడా ఎంపీ కేసినేని చిన్నిని ఉద్దేశించి మరొక హాట్ కామెంట్ అయితే ఆయన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే కనుక దాంతో పాటుగా ఎమ్మెల్యే కొలికపూడికి కౌంటర్ గా కేసినేని చిన్ని కూడా చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. చంద్రబాబు అవమానించిన వాళ్ళకి తాను పదవులు ఇవ్వను, ఎలా ఇస్తామని చెప్పి ఆయన ప్రశ్నించారు. అలాగే నేను పవర్టులకు పదవులు ఇవ్వను అని చెప్పి క్లారిటీగా చెప్పిన ప్రయత్నం. అలాగే నేను డబ్బులు తీసుకొని పదవులు ఇచ్చేవాడిని కాదు, ఎవరు ఎవరిని వంచారో, ఎవరు ఎవరిని వంచే విధంగా వ్యవహరించారో
ఎంపీ కేసినేని చిన్నిపాయ ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువూరు టీడీపీ టికెట్ కోసం తనను 5 కోట్లు డిమాండ్ చేసినట్టుగా ఆయన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగానే తాను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ బ్యాంక్ స్టేట్మెంట్స్ సైతం ఆయన సోషల్ మీడియాలో అటాచ్ చేశారు. 2024 ఫిబ్రవరి 5న 20 లక్షలు, 8న మరో 20 లక్షలు, 14న 20 లక్షల చొప్పున 3 సార్లు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఈ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఈ మేరకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఆయన సోషల్ మీడియాలో ఓపెన్ గానే షేర్ చేశారు. ఇక పొరంకిలో కేసినేని చిన్ని పిఏ మోహన్ వచ్చి 50 లక్షలు తీసుకెళ్లారని వెల్లడించారు. అంతేకాకుండా గొల్లపూడిలో గౌరవ శాసనసభ్యులు వారి స్నేహితులకు ఇచ్చిన 3.5 కోట్ల గురించి కూడా రేపు వెల్లడిస్తా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. బ్యాక్ టు యు శివ. ఇటు వీళ్ళిద్దరూ చేసుకుంటున్న ఈ ఆరోపణలను టీడీపీ పార్టీ ఎలా చూస్తుందనుకోవాలి? ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గానే రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో 2-3 సందర్భాల్లో కూడా ఎంపీ కేసినేని చిన్నిని కొలికపూడిని పిలిచి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే కొలికపూడి శ్రీనివాస్ కు సంబంధించి 3 సార్లు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన నుంచి వివరాలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపించింది. కొలికపూడి శ్రీనివాస్ వీరిద్దరి వ్యవహారానికి సంబంధించి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరిపై ఒకరు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ఆరోపణలు చేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ అంశంపై చాలా సీరియస్ గా కూడా దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తా ఉంది. రేపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కలుస్తానని చెప్పి ఇటీవల కొలికపూడి శ్రీనివాస్ చెప్పాడు. సో రేపు కొలికపూడి శ్రీనివాస్ ఎవరితో భేటీ కాబోతున్నారు, ఏ అంశాలని ప్రధానంగా చర్చించబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద చూసుకుంటే కొలికపూడి శ్రీని వ్యవహారం మాత్రం తెలుగుదేశం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఒకవైపు ఎంపీ దీన్ని కంట్రోల్ చేయాల్సిన ఎంపీ కేసినేని చిన్ని కూడా వివాదాన్ని పెంచే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి టీడీపీ నేతలైతే భావిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఈ అంశానికి సంబంధించి 2 పార్టీలకు సంబంధించిన నేతలే ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వ్యక్తులైనప్పటికీ ఆ పార్టీ పరువును బజారు పడే విధంగా ఇద్దరు వ్యవహరిస్తున్నారు. అలాగే ఇద్దరు కూడా రాజకీయాలకు కొత్తగా అవడంతో తెలుగుదేశం పార్టీ కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పి టీడీపీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి కొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. సత్తాజ్ శివ, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు కొలికపూడికి 2 సార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ప్రవర్తన మారకపోవడం, మళ్ళీ ఏవైతే బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయో టికెట్ కోసం ఆయన ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్స్ ను డైరెక్ట్ గా సోషల్ మీడియాలో ప్రజలందరికీ కూడా తెలిసేటట్టు ఆయన డిస్ప్లే చేశారు. సో వీటిని ఎలా చూడాలంటారు? అంటే పార్టీ లోపల జరగాల్సిన ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని కూడా కావాలనే ప్రజలకు తెలియజేయాలి అనే ఒక ఆలోచనతోనే ఆయన చేస్తున్నారు అనుకోవాలా? అంటే ఖచ్చితంగా ప్రధానంగా చూస్తుంటే గనక ఎంపీ కేసినేని చిన్ని కొంత ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆయన ఈ రోజు తిరువురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకుండా పర్యటన చేశారు. ఆ పర్యటన చేసిన సమయంలో కొలికపూడి శ్రీనివాస్ ని వైఎస్ఆర్సీపీ సపోర్టర్ గా కూడా ఆయన అభివర్ణించారు. కొవ్వొట్టు రాజకీయాలు కొలికపూడి శ్రీనివాస్ చేస్తున్నాడు అనేది ఎంపీ ఈ రోజు మాట్లాడిన మాటలను బట్టి అర్థమైంది. అలాగే ఉదయం మాజీ ఎంపీ నానితో, మధ్యాహ్నం ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు అవినాష్ తో, సాయంత్రం తిరువురు వైసీపీ నేత స్వామిదాస్ తో తాను ఎప్పుడు భేటీ కాలేదు, ఎప్పుడు వారితో మాట్లాడలేదు అని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారంటే ఏదైతే ఎంపీ కేసినేని చిన్నికి సంబంధించి కొలికపూడి శ్రీనివాస్ ని తీవ్ర పదజాలంతో అంటే కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యలకి కౌంటర్ గానే ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు అని చెప్పే రీతిలోని ఈ రకమైన వ్యాఖ్యలు, ఈ రకమైన ఆధారాలతో సహా ఆయన బ్యాంకు స్టేట్మెంట్లు అన్నింటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడెప్పుడు ఎవరెవరికి డబ్బులు ఇచ్చాను, ఎంతెంత డబ్బులు ఇచ్చాను, ఏ తేదీన డబ్బులని ట్రాన్స్ఫర్ చేశాను, మొత్తం 20 లక్షలు 20 లక్షలు 20 లక్షలు 3 విడతలకు 60 లక్షల రూపాయలు, అలాగే ఎంపీ కేసినేని చిన్ని పిఏ మోహన్ కి ఇచ్చిన 50 లక్షల రూపాయలు, అలాగే ఎవరైతే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మిత్రుడు 3.5 అంటే 3,50 లక్షల రూపాయల నగదుని వారికి ఇచ్చిన అంశానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు రేపు వెల్లడిస్తాను. అంటే మొత్తం మీద చూసుకుంటే ఏదైతే ఎంపీ కేసినేని చిన్ని ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ గానే కొలికపూడి శ్రీనివాస్ ఈ రకమైన పోస్టులు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు కూడా అర్థమవుతా ఉంది. సత్తాజ్ శివ, ఇక కేసినేని చిన్ని చేస్తున్న ఆరోపణలు కానివ్వండి, ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ కానివ్వండి, ఎక్కడ కూడా తగ్గుతున్నట్టు కనిపించట్లేదు. ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇటు సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే డైరెక్ట్ గా ప్రజలందరికీ తెలిసే విధంగానే మాట్లాడుకుంటున్నారు. సో దీనికి సంబంధించి ఇమీడియట్ గా రియాక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఆలోచించి మళ్ళీ షోకాస్ నోటీసులు ఇచ్చి అనంతరం కూడా వాళ్ళ దగ్గర నుండి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకునే అవకాశం ఉందనుకోవాలా? అంటే ఖచ్చితంగా ఇప్పటికే వీరిద్దరు నేతలకు సంబంధించిన కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా కూడా ఉన్నట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా విదేశాల్లో ఉన్నారు. అలాగే
రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విశాఖపట్నం ఉన్నారు. సో ఈ ముగ్గురికి సంబంధించి ఈ అంశాలు ఇప్పుడే అంటే ఒక అరగంట క్రితమే సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి కూడా పార్టీ అధిష్టానం కొద్దిసేపట్లోనే రియాక్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇరువురు నేతలు కూడా వెంటనే కట్టడి చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం, అలాగే ఇరువురు నేతలు వచ్చి రేపు తమ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్ శివ, ఫైనల్లీ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే టీడీపీకి సంబంధించి నెగటివ్ న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతూ కనిపిస్తోంది. ఇటు బీట్ మధ్యానికి సంబంధించిన న్యూస్ కానివ్వండి, లేకపోతే నిన్న జరిగిన ఘటన కానివ్వండి, ఇవాళ పార్టీ లోపల జరుగుతున్న ఈ ఇష్యూస్ కానివ్వండి, సో వీటన్నిటిని కూడా ఇటు టీడీపీ ఎలా హ్యాండిల్ చేసుకునే అవకాశం ఉందనుకోవాలి? అంటే ఖచ్చితంగా వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ లో 164 స్థానాలతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన 3 పార్టీలు కూడా చరిత్రలో లేని మెజార్టీతో విజయం సాధించింది. అయితే ప్రతిపక్ష పార్టీని కూడా ఈ పార్టీలో నేతలు ఈ పార్టీ వాళ్లే పోషిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి టీడీపీ నేతల పాత్ర ఉంటాం. అలాగే నిన్న ఏదైతే భీమవరం డిఎస్పీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆ డిఎస్పీకి సపోర్ట్ గా మాట్లాడటం, తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ కేశినేని చిన్ని మధ్య వివాదాలు తీవ్రస్థాయిలో చేయడం, వీరిద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టుకున్న స్థాయికి దిగజారడంతో కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా వీరందరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమవుతుంది. దాదాపుగా ఇవాళ రేపు ఈ 2-3 రోజుల్లో అంటే చంద్రబాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి అన్నిటికి కూడా చెక్ పెట్టాలని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. సత్తాజ్, ఖచ్చితంగా వీరందరిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. అవసరమైతే ఒకరిద్దరు నేతలపై సస్పెన్షన్ వేటు వేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి టీడీపీ అధిష్టానం స్పష్టమైన సందేశాన్ని అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. సత్తాజ్. Yes, thank you, Shiva.